ఇక మీదట ఆ రాజశేఖర్ నీడలా వెంటాడి సాక్ష్యాధారాలతో చట్టం చేతికి పట్టి అప్పగించి ఆ తర్వాత మన సంగతి చూస్తాం. ఓకే, వెళ్ళిరానా? నేను మీతో వస్తానండి. పిల్లిని సంకన పెట్టుకుని పెళ్లికి వెళ్ళమంటావా? వద్దు, నేను వస్తా. చాలా అందంగా ఉంది. వస్తాను. முறி இல்ல, சாரி. మురి సింగిలం இல்ல, డబులం இல்ல, కాటేజ్ ఒన్ను వేకెన్సీ இல்ல. అయ్యో, అంత మాట అనుకోండి సార్. నేను ఈ ఊరికి కొత్త, వేరే ఏ హోటల్లోనూ రూమ్ దొరకలేదు. కొంచెం హెల్ప్ చేయండి సార్. యు నో ఇంగ్లీష్? అబ్బాయి తెలీదు. இங்கிலீஷ் வரைஞ்சானா மலையாளம் வரைஞ்சானா ஹோட்டல் 3 சோதிக்கு வந்திருக்குது. ஓர்ந்திருக்கும். நீங்கள் பரியும் சம்சாரம் எனக்கு புரியல. నాకు సంసారమే లేదు సార్. ஆகப்பாடு குலமையில என்ன செய்யும்? சார், எக்ஸ்கியூஸ் மீ, 1 minute. ഇയാൾ തെളിയാണെന്ന് തോന്നുന്നു. ഇവിടെ മുറിവൊന്നും കാലില്ല. ഞാൻ പറഞ്ഞു ഇയാൾക്ക് മനസ്സിലാക്കണില്ല. സാർ, తెలుగులో പറഞ്ഞ് മനസ്സിലാക്കി കൊടുക്കണം. యా తమ్ముడు, ఇక్కడ రూమ్ లేదట, వేరెక్కడైనా చూసుకో. మీరు తెలుగువారా? 16 అణాల పచ్చి తెలుగు వాడిని. నాది గుడివారు సార్. ఏ ఊరైనా ఒకటే, కానీ రూమ్ లేదు, ఏం చేయడం? సార్, నేను బిజినెస్ కోసం ఈ ఊరు వచ్చాను. రూమ్ లేదని చెప్పేశారు. మీరు తప్పుగా అనుకోకండి. ఈ ఒక్కరోజు రాత్రికి మాత్రం మీ రూమ్ లో ఉండొచ్చండి. నాకేం ఆక్షేపం లేదు. నాతో నా తమ్ముడున్నాడు. ఒకే రూమ్ లో ముగ్గురు ఉండడానికి ఈ మనిషి ఒప్పుకోవాలి కదా. సార్, అడిగి చూడండి సార్. చెప్తాను. సారే ఊరు చిరియ ఆబ్లిగేషన్. ఈ ఊరు రాత్రి మాత్రం ఈ ఆడని ఎంగళూడి సమస్యడు. నో నో నో, డబుల్ రూమిల్ 2 పేర్లు కూడదని తామసిక్క ఒకిల్ల. దట్స్ అగైన్స్ ద రూల్. అదే ఎక్స్ట్రా బెడ్ ఎంగళ కూడా పడలేదు. ഓക്കെ, എക്സ്ട്രാ ബെഡ് കെട്ട് 3 ഞാൻ നോക്കട്ടെ. എക്സ്ട്രാ ബെഡ് കെട്ട് ഇല്ലെങ്കിൽ നിങ്ങൾ 2 പേരും ഒരേ ബെഡിൽ മാനേജ് ചെയ്യണം. బట్ హౌ టు పే? ఏమిటి సార్ అంటున్నారు? ఎక్స్ట్రా బెడ్ లేకుంటే మన ఇద్దరం ఒకే కాట్లో పడుకోవాలంటున్నాడు. అది అడ్జస్ట్ చేసుకున్నారండి. రండి. అవును, మీరు మెడ్రాస్ తరచు వస్తుంటారా? లేదే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. మీ ముక్కు చాలా ఫెమిలియర్ గా ఉందండి. నన్ను అసలు మీరు చూసే ఛాన్సే లేదు సార్. నేను ఎర్నాకుളം వదిలితే గుడివాడ, గుడివాడ వదిలితే ఎర్నాకుളം, అంతే సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళొస్తాను. ఎక్కడికి సార్? నా తమ్ముడు కారులో వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళొస్తాను. నా సొంత పని మీద వెళ్తున్నానండి. నాకు రూమ్ లో ఒంటరిగా ఉండాలంటే భయం సార్. వస్తాను సార్. సరే రండి. ఎప్పుడు నాన్న పెళ్లి? చేస్తానమ్మా. కోట్లింగం వచ్చిన వెంటనే చేసేస్తా. అయ్యగారు, అయ్యగారు, పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. ఏం కెప్టెన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ సార్. సెక్యూరిటీ పక్కా సార్. మాధవి, 4 రోజులు రెస్ట్ తీసుకు వెళ్దామని వచ్చాను. అలవాటు ప్రకారం భోజనం రూమ్ బయట పెట్టు, కావలసినప్పుడు తీసుకు తింటా. మరే డిస్టర్బెన్స్ ఉండకూడదు. కెప్టెన్, మాధవి పెళ్ళెప్పుడు జరుగుతుంది సార్? జరుగుతుంది. పెళ్ళవుతుంది. నువ్వు చచ్చాకే నా పెళ్ళవుతుంది. కోప్పడకమ్మా. నీ బావ పులివేషం కోట్లింగం వచ్చి తీరతాడు. వచ్చిన వెంటనే చేసేస్తాను. చిన్న వయసులోనే బుద్ధి చెడిపోయి పులివేషం వేసుకుని ఈ ఊరు విడిచిపెట్టిపోయిన వాడు అతను ఎప్పుడు తిరిగి వస్తాడో, ఎప్పుడు నా పెళ్ళవుతుంది. నా 7 కొండల వాడా. ఏంట్రా? ఏవయ్యా, 2 గంటలుగా ఇలాగే తొంగి చూస్తున్నాం కదా, మెడ బెణికింది బ్రదర్. అదేం లేదు లేవా. తమ్ముడు, నీకు మెడకలేదా? గుండెల మీద చేసి చెప్పు. సరే, పెట్టుకుని వదులు. మనం ఎందుకు ఎలా నిల్చున్నాం? లోపలికి వెళ్ళాడు కదా, ఎప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలుసుకోవాలి కదా. అంతేగా తెలియాలి నీకు. నేను వెళ్ళాడు వస్తాను. రే ఆగరా పిచ్చిగాడు. అక్కడ నుంచోండి. సారీ, రోడ్డు మీద నుంచున్నారే. మనం ఎక్కడి నుంచి ఉంటే వీడికే ఏదో పక్క గది నుంచి అంటే రోడ్డు వీడు సొంతమా? చెప్పేది వినరా.
పక్కెళ్ళి నిలబడతా ఉంటావు. రారా తమ్ముడు. వాడు చేయి చూసావా? చూసేనే. దాని కారు ఉంగరం. సర్లేరా, ఒకే ఒక ఉంగరం ఉంది. కారు నచ్చిన ఉంగరం రా. అయితే రాజశేఖర్. ఏం బ్రదర్, పచ్చగా ఉన్నోడికి అంతా పచ్చగా ఉన్నట్టు అందరినీ రాజశేఖరం అంటే వాడికి గడ్డం అది ఉంది కదా. నాకు నమ్మకం లేదు. ఇది మనం ఎలా కనిపెట్టాలి? ఆ మిలిటరీ వాడు పులి వేషం కోట్లింగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి పులి వేషం వేయాలి? అదే కదా, ఎవరిప్పుడు? ఓహో, నైస్ ఐడియా సార్. పులివేషం వేసుకునే మీ తమ్ముడు చేరతీసారే, ఎందుకని సార్? అదంతా మీకెందుకు? సరే, ఇప్పుడు నేను స్నానం చేయను. మీరే స్నానం చేయండి, వెళ్ళండి. రైట్. ఎన్ని దినాలు అయిపోయింది. తాతయ్యకి దినం పెట్టాను, మా అమ్మకి దినం పెట్టాను, రేపు మీ నాన్నకి పెట్టాలి. ఎన్ని దినాల నుంచి నువ్వెక్కడున్నావు? ఓ, దాని గురించి నువ్వు అనేది అదొక పెద్ద కథ. ఏంటి ఆలోచిస్తూ నుంచున్నారు? వెళ్ళి స్నానం చేయండి. అరే వెళ్ళమంటుంటే. ఏ, ఓ. ఏం సార్, స్నానం చేయరా? టైం అవుతుంది, స్నానం చేయండి. ఇప్పుడు మీరు చేస్తారా అయితే చేయించమంటారా? చెప్తుంటే వసంతి, నువ్వు నన్ను మోసం చేసినా నీ ముక్కు పట్టించేస్తుంది. నీ ముక్కు నేను మర్చిపోగలనా? నాకు ఇలా ఉయ్యాలవుతూ స్నానం చేయాలని ఎంతో ఆశ. నాకు ఇలా హోస్ పైప్ లో నీళ్లు కొట్టుకోవాలని దేవుడు రాసి పెట్టాడు. ఈ వయసులో ఇలాంటి ఆశ. మాధవి, ఏంటంట? అమ్మ కరిచేవంట. ఏం లేదు మాధవి, మీ ఓనర్ రాజశేఖరం చాలా గడించాడు కదా, వారు ఏం పని చేస్తుంటారు? ఏం లేదు, ఏదైనా పనికి నీ దొరుకుతుందేమోనని. నీకెందుకు? నాకెందుకు పని? ఇలా సంతోషంగా నీకు నీళ్లు కొడుతుంటే చాలు. నాకు కాదు, నా ఫ్రెండ్ ఒకడు పాపం పెళ్ళైన వాడు పని కోసం అల్లల్లాడుతున్నాడు. ఆ జోడీలో ఏ ఒక్కరికైనా పని దొరికితే చాలు. ఈ ఇంట్లో పని లేదు మరి. ఎదురుగా ఉన్న లిల్లీ ఇంట్లో పని ఖాళీగా ఉంది. ఆవిడే చెప్పింది ఎవరినైనా తీసుకురా అని. అమ్మా, పని పిల్ల కావాలన్నారుగా, ఇదిగో దండాలండి. ఏం పేరు, ఏ ఊరు? నా పేరు కనకం. నా పేరు కనకం అండి, ఊరు విజయవాడ పక్కన. ఓ, ఈ రోజే పనిలో చేరు, ఇక్కడే ఉండొచ్చు. నేను ఎల్లింట్లోనే ఉంటానండి. సరే, జీతం ఎంతో మాట్లాడు. ఏం పని చేయాలో చెప్పు. పనులన్నీ జాగ్రత్తగా చేయాలి. చేస్తానండి. అదా కనకం, కనకం, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఎవరే అది అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నది? ఎవరని అడుగుతుంటే నువ్వు అడుగుతూ చూస్తావేంటి? అది మా దూర బంధువు పని కోసం ఈ ఊరు వచ్చాడు. ఓ, ఐ సీ. వాడికి నేను పనిస్తాను, వెళ్ళి పిలుచుకురా. ఏయ్, పిలుచుకురా అన్నానుగా. ఓ 15 నిమిషాల తర్వాత పిలుచుకురా. ఈలోగా క్యూట్ డ్రెస్ చేసుకుంటా. ఏమండి, జాతి కప్పండి. అయ్యో,
నాది కాదు మీది. ఏ క్లాస్ నాట్ సరుకు. ఈ రోజు పనిలో చేరు. ఏం పని చేయాలో తెలుసుకోవచ్చా? అప్పుడప్పుడు చెప్తాను. నీ పేరేంటి? కాకు మల్లయ్య. అదేంటి కాకు మల్లయ్య? తాత పేరు కాంతయ్య అండి, నాన్న పేరు కొండయ్య అండి. కాకు మల్లయ్య. లవ్లీ నేమ్. ఏం మల్లయ్య, నీకు ఏ ఎక్సర్సైజెస్ తెలుసు? దండలు తీస్తానండి, బస్కిలు వేస్తానండి, కరసం చేస్తానండి, దగ్గర దగ్గర అన్ని తెలుసండి. సెక్స్ తెలుసా? ఏం సలహా చూస్తున్నావు? సెక్స్ ఒక ఎక్సర్సైజే. ఇవి తెలుసా? సెక్స్ అంటే ఏంటండి? తెలీదా? ఈరోజు సాయంత్రం మనం బీచ్కి వెళదాం. అక్కడ నేను నేర్పిస్తాను. ఏదో చెరిగిన చప్పుడైందే. నేనే చించాను. నా టవల్ ఎందుకు దించా? దాని డొక్క చించలేకపోయాను, అందుకే తలోచించాను. నేను మీతో బీచ్కి వస్తాను. సరేరా, వచ్చి అనుభవించు. బీచ్ నుంచి ఏమీ తెలియదు ఆయన్ని గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయింది ఆ దరిద్ర కొట్టుది. ఏం చేస్తుందో ఏమో. మీ బాబు రాబర్ట్ ఎప్పుడు వస్తారండి? ఏ? భయంగా ఉందండి, సరదాగా ఉండలేకపోతున్నానండి. వారు ఎస్టేట్కి వెళ్ళారు, ఎప్పుడైనా రావచ్చు, చెప్పలేము. అవును, ఈ పక్కింటికి వచ్చారు రాజశేఖర్, వారి గురించి మీకు ఏమైనా తెలుసా అండి? ఏంటిది ఈ టైంలో అనవసర విషయాలని మాట్లాడతావు? లిల్లీ, లిల్లీ డార్లింగ్, లిల్లీ, లిల్లీ, వస్తున్నా. కమ్ ఆన్ డార్లింగ్. కమింగ్ డార్లింగ్, కమింగ్. హాయ్ డార్లింగ్. ఏమిటి ఇంత లేట్ డార్లింగ్? బాత్రూమ్ లో ఉన్నాను. నేను బాత్రూమ్ డార్లింగ్ బాత్రూమ్ లో. ఏమిటి బాత్రూమ్? ఏం లేదు. ఎవరో ఈడియట్ స్నానం చేస్తుంటే లోపలికి వచ్చేది. సారీ. ఎవరిది? నా ఫ్రెండ్ ప్రేమ. నాకు అర్జెంటే. నేను చెప్పానుగా బాత్రూమ్ లో నా ఫ్రెండ్ ప్రేమ ఉందని. ఐఎమ్ సారీ. బై ది బై, నేను అర్జెంట్ గా దుబాయ్ వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళాలి. 10 రోజుల్లో తిరిగి వస్తాను. జాగ్రత్త. ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నీకు వెనకాల జుట్టుండటం ఎంత మంచిదంతో చూసావా? ఆడపిల్లలా నటించి రావత్ని మోసం చేసావే. ఎంత పొడవో. నువ్వు నువ్వు నువ్వెవరు? నిజం చెప్పు. రాబర్ట్ నీ ఫాదరేనా? నువ్వు నిజం చెప్పు. బాత్రూమ్ లోంచి అంతా విన్నావా? ఆ రాబర్ట్ ఆడించే బొమ్మనే ఏ మగవాణ్ణి చూడకుండా నన్ను బానిసలా ఈ గదిలో నిర్బంధించాడు. మీరెవరు? నేను ఒక లాయర్ని, ఊరు మెడ్రాస్. పక్కింటికి వచ్చిన రాజశేఖర్ని ఫాలో చేస్తూ వచ్చాను. రాబర్ట్ రాజశేఖరం ఒకే వ్యక్తి అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు రాజశేఖర్ని అరెస్ట్ చేయడానికి నువ్వు సాయం చేస్తే నేను విడుదల చేస్తాను. నేను వచ్చిన పని పూర్తవుతుంది. విడుదల చేస్తారు, కానీ మరో జీవితాన్ని ఇవ్వగలరా? మీరు నన్ను వివాహం చేసుకుని నాకు కొత్త జీవితాన్ని అందించగలరా? రాబర్ట్ గురించి అన్ని వివరాలు మీకు నేను తెలియజేస్తాను. ఏ వివరాలు? రాబర్ట్ దొంగ నోట్లా చేస్తాడు, అది కూడా ఈ దేశం నోట్లు కావు, ఇంటర్నేషనల్ కరెన్సీ. ఆ బ్లాక్స్ అన్ని ఈ బంగ్లాలోనే ఉన్నాయి. అవి ఉన్న చోటు వాడికి నాకు మాత్రమే తెలుసు. మీరు నన్ను వివాహం చేసుకుంటానంటే ఆ చోటు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ. పదండి.
వెళ్ళిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడని షాక్ తిన్నావా? బాత్రూంలో నీ ఫ్రెండ్ ప్రేమ ఉందని చెప్పిన వెంటనే నాకు సందేహం వచ్చింది. ఎంతవరకు నీ కుయుక్తి పారుతుందోనని ఇక్కడ కాచుకున్నాను. వెల్ డన్ లిలీ. నిన్నింతకాలం కాపాడినందుకు గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించావు. ఆల్ రైట్, నన్ను పోలీస్కి హ్యాండ్ అవుట్ చేసి నువ్వు అప్రూవర్ గా టర్న్ అయ్యి కొత్త జీవితాన్ని వెతుక్కో. ఎనీవే, మనం ఫ్రెండ్స్ గానే విడిపోదాం. ఏమైంది? 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 ఏంటి ఏమైంది? యూ బ్లడీ రాస్కల్! నిన్ను ఇప్పుడే కుక్కను కాల్చి పారేసినట్టు కాల్చి పారేయగలను, కానీ నేను కాలిస్తే నీకు నాకు వ్యత్యాసమే లేకుండా పోదు. అందుకే మర్యాదగా నేను తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. కూర్చోండి సార్. Come on, blackguard. అయ్యయ్యో, ఇదో సంగతి. తాడు. అక్క, దిగులు పడకు. నాకు డబ్బును మొగుడు అక్కర్లేదు. నేను మా బావనే పెళ్లి చేసుకుంటాను. ఎక్కడ ఉన్నా సుఖపడు. పొద్దున మా నాన్నతో చెప్పి నీ కట్లిప్పది ఇస్తాను, సరేనా? నాకు ఒళ్ళంతా మండుతుంది. ఏమా, మీ అబ్బాయి వచ్చి తొందరగా కట్లు విప్పమను. చీమలు చెడగొట్టి ఒళ్ళు దద్దులు ఎక్కిపోయింది. ప్లీజ్ కమ్ సార్. ఎక్కడయ్యా రాబర్ట్? కనిపించడు. రాబర్ట్ ఇక్కడ కట్టి మరి రాబర్ట్ అదే బాడీ ఉంది కదా సార్. ఏమిటి ఇన్స్పెక్టర్ గొడవ? సార్ వీడే సార్ రాబర్ట్. వీడే సార్ లిలీని చంపింది. సరిపోయిందా? నా బిడ్డకి హార్ట్ వీక్. ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచుకొస్తున్నానని రాబర్ట్ తరచూ చెప్పేవారే. ఇప్పుడు వారు అమెరికా వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగింది. ఈ విషాదకరమైన వార్తను వారికి నేనే ఫోన్ చేసి చెప్పాలి. నటిస్తున్నాడు సార్. ఇప్పుడే వీడిని కట్టిపడేసి వచ్చాను సార్. ఏదో తప్పించుకుని పక్కింటికి వెళ్ళి వేషం మార్చుకుని ఇక్కడికి వచ్చి నిల్చున్నాడు సార్. సార్ మీరు కావాలంటే ఆ ఇనుప బీరువా తెరిచి చూడండి సార్. అందులో దొంగ నోట్లు అచ్చుకోవడానికి బ్లాక్స్ అన్ని ఉన్నాయి. నాతో లిల్లీ అని చెప్పింది సార్. మీరు తెరిచి చూడండి సార్ ప్లీజ్. సార్ వాడిని అడిగితే వద్దంటారు సార్. చిన్నపిల్లాడు, మీరు వెళ్ళి చూడండి ఇన్స్పెక్టర్. వెళ్ళండి. నువ్వు నాకు చెప్పింది అబద్ధం. ఆ బీరువాలో ఏం లేవు. ఐఎమ్ గోయింగ్ టు అరెస్ట్ యూ బ్లడీ ఇడియట్. నో కోపడకండి ఇన్స్పెక్టర్. ఏదో చిన్న కుర్రాడు మనసు సరిగ్గా లేక చేశాడు. మీరు వాడి దగ్గర ఓ స్టేట్మెంట్ తీసుకుని వాడిని మెడ్రాస్ పంపించేయండి. ఈ బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఆమె ఎలా చచ్చిందో తెలుస్తుంది. అదేగా బాబు నువ్వు చెప్పేది? మీరు పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయండి. నేను వెళ్ళి ఈ విషాదకరమైన వార్త రాబర్ట్కి ఇన్ఫార్మ్ చేస్తాను. బాబు, అనవసరంగా ఇటువంటి తప్పుడు పనులు చేయకు బాబు. వారు చెప్పింది విన్నావుగా. మద్రాస్కి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మద్రాస్ స్టేషన్కి స్టేట్మెంట్ ఇద్దు కానీ. స్టేషన్ పదరా.